వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తిరుమల వెంకటేశ్వర స్వామి శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నెయ్యి కాదు, కల్తీ నెయ్యి అనడానికి లేదు, అదొక సింథటిక్ ఆయిల్. దాని వివాదం ఇప్పుడు ఇంకో కీలక మలుపు తిరిగిందంటున్నారు. భక్తుల విశ్వాసాన్ని కుదిపేసినటువంటి ఈ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విచారణని తుది దశకి తీసుకెళ్లే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఏకసభ్య కమిషన్ చైర్మన్ దినేష్ కుమార్ సమర్పించినటువంటి నివేదిక ఆధారంగా దోషులపై చర్యలు ఖరారు చేయడానికి 3 ఉన్నతాధికారులతో కూడిన హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేయడం రాజకీయ పరిపాలనా వర్గాల్లో ప్రస్తుతం పెద్ద చర్చకు దారితీసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీలో డీజీపీ, న్యాయశాఖ కార్యదర్శి సభ్యులుగా ఉండడం ద్వారా ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని ఎంత సీరియస్గా తీసుకుంటుందో స్పష్టమవుతోంది. నెయ్యి నాణ్యతలో లోపాలు ఎలా చోటు చేసుకున్నాయి, టెండర్ల కేటాయింపులో ఎవరెవరు నిబంధనలు ఉల్లంఘించారు, గత పాలక మండలి నిర్ణయాల్లో ఎలాంటి అక్రమాలు జరిగాయనే అంశాల మీద కమిటీ లోతుగా విచారణ చేయబోతోంది. ముఖ్యంగా ఈ కమిటీకి కేవలం వారం రోజుల మాత్రమే గడువు ఇవ్వడం గమనార్హం. అంటే ప్రభుత్వం ఇకపైన ఆలస్యం చేయకుండా తక్షణ చర్యలకు సిద్ధమవుతోంది అన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దినేష్ కుమార్ నివేదికలో ఉన్న అంశాలను పరిశీలించి ఎవరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి, ఎవరిపై శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి అన్న దాని మీద ఈ కమిటీ తుది సిఫార్సులు చేస్తుంది. ఈ వ్యవహారంలో అత్యంత సున్నితమైన అంశం శ్రీవారి ప్రసాదం పవిత్రత. కోట్లాది మంది భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వీకరించే లడ్డూ ప్రసాదం నాణ్యత మీద అనుమానాలు రావడం తిరుమల చరిత్రలోనే తీవ్రమైన వివాదంగా మారింది. అందుకే ప్రభుత్వం ఇప్పుడు దీన్ని కేవలం పరిపాలనా లోపంగా కాకుండా భక్తుల విశ్వాసంపై జరిగినటువంటి దెబ్బగా చూస్తోంది. ప్రత్యేకంగా నెయ్యి సరఫరా వ్యవస్థపై ప్రభుత్వం దృష్టి సారించినట్టుగా సమాచారం. రాజకీయ ఒత్తిళ్లు, అర్హత లేని సంస్థలకి కాంట్రాక్టులు కట్టబెట్టడం, నాణ్యతా తనిఖీల్లో నిర్లక్ష్యం వంటి అంశాల మీద కీలక ఆధారాలు లభించినట్లయితే గత పాలక మండలి సభ్యులు, అధికారులు, సరఫరాదారుల మీద కఠిన చట్టపరమైనటువంటి చర్యలు తప్పవు అన్నటువంటి అభిప్రాయం వ్యక్తమవుతోంది. అట్ ద సేమ్ టైం తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవస్థలో భారీ ప్రక్షాళనకు కూడా ప్రభుత్వం సిద్ధపడుతోంది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నాణ్యత, నియంత్రణ, టెండర్ ప్రక్రియ, విజిలెన్స్ వ్యవస్థల్లో భారీ మార్పులు తీసుకురావాలనేది ప్రభుత్వం భావన. ఇప్పుడు అందరి దృష్టి ఆ హై లెవెల్ కమిటీ సమర్పించబోయే నివేదిక మీదే ఉంది. ఆ నివేదిక ఆధారంగా తీసుకునే చర్యలు కేవలం పరిపాలనా పరంగానే కాదు, రాజకీయంగానూ ప్రకంపనలు సృష్టించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ముఖ్యంగా గత పాలక వర్గాల పాత్రపై ప్రభుత్వం కనుక దూకుడుగా వ్యవహరిస్తే ఈ వివాదం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరింత వేడిని తగిలించే అవకాశం ఉంది. అయితే ఇందులో చర్యలు అప్పట్లో పనిచేసినటువంటి టీటీడీ ఈవోలు జవహర్ రెడ్డి కావచ్చు, లేదంటే ధర్మారెడ్డి కావచ్చు, లేదంటే అనిల్ కుమార్ సింఘాల్, వీళ్ళ మీద మిగతా ప్రొక్యూర్మెంట్ సిబ్బంది వీళ్ళు, అలాగే పాలక మండలి అంటే సుబ్బారెడ్డి కావచ్చు, కరుణాకర్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరి మీద కూడా చర్యలు ఉంటాయని అంటున్నారు. అయితే యాజ్ వీ సెడ్ ఇన్ ద టైటిల్, ఇది వారం రోజులకే గడువు ఇచ్చారు. ఈ వారం రోజుల్లో ఏం చేయాలి అనేటువంటిది అంటే ఆల్రెడీ దినేష్ కుమార్ ఇచ్చినటువంటి నివేదిక ఉంది, ఏకసభ్య కమిషన్ నివేదిక ఉంది. ఇప్పుడు మళ్ళీ త్రిసభ్య కమిటీ వేయడం దీనికి చర్యలు ఏం తీసుకోవాలనే దానికి న్యాయశాఖ కార్యదర్శికి ఆ రిపోర్ట్ ఇచ్చి బాబు దీంట్లో చర్యలు తీసుకోవాలి, ఇమ్మీడియట్గా దీనికి ఏమేం చేయొచ్చు అనేది, లీగల్ యాక్షన్స్ ఏ విధంగా తీసుకోవాలి అనేది చెప్పండి అంటే అయిపోయింది. మళ్ళీ దీనికి 3 కమిటీ, మళ్ళీ దాన్ని వాళ్ళు ఇది చేసి ఎప్పటికి తీసుకుంటారు యాక్షన్? 1.5 ఏడాది అయిపోయింది వ్యవహారం అంతా జరిగి, 1.5 ఏడాది అయినా సరే ఇప్పటికీ అందులో యాక్షన్ ఏం లేదు. పైపెచ్చి ఇంకా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి అపవాదు కూడా ప్రభుత్వం మీద పడింది. అలాగే తప్పుడు ప్రచారం బయట చేసిన వాళ్ళ మీద ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు. మరి దాన్ని ఏమనాలి? సో ప్రభుత్వం ప్రకటనలకు కాదు, వాటి నుంచి ఫలితాలు ఎలా రావాలనేది కూడా ఆలోచించాలి. యాక్షన్ లేనప్పుడు మరి ఇప్పుడు త్రిసభ్య కమిటీ, దాని తర్వాత మళ్ళీ ఇంకొక పంచసభ్య కమిటీ వేస్తారా? ఇదే ప్రశ్నిస్తున్నారు చాలామంది. ఎందుకండి ఇంత డిలే చేసుకుంటూ వెళ్ళి ఎందుకు వచ్చింది ఇదంతా? పూర్తిగా ప్రక్షాళన చేయాలి అనేటువంటి ఆలోచన ముందు ఉండాలి కదా అని చెప్పి అంటున్నారు. అంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారిని ఏదో కించపరచడమో, ఆయన వ్యవహార శైలిని తప్పుపట్టడమో కాదు ఇది ఈ పర్టికులర్ అంశంలో. కానీ ఎందుకో కాస్త స్లో డౌన్, తప్పు చేసిన వాళ్ళు కనిపిస్తున్నారు, ఆధారాలు కనిపిస్తున్నాయి, అయినా సరే ఇంకా చర్యలు తీసుకోకపోవడం అనేది ఎందుకు? ఇదే ప్రశ్న వస్తుంది. అంటే ఇది భక్తుల మనోభావానికి సంబంధించినటువంటి అంశం. శ్రీవారి దగ్గర తప్పు చేస్తే తాట తీయాలి అనేటువంటి వ్యవస్థ ఉండాలి తప్ప పర్లేదులే ఎవడేం చేస్తే ఏముంది, మెల్లగా ఆధారాలు, సాక్ష్యాలు, కోర్టులు, కేసులు, ఈ లీగల్ పాయింట్లు, ఈ జైళ్ళు, బెయిళ్ళు, ఇవన్నిటితోటి మన జీడిపాకంలాగా లాక్కూడదు ముందుకి. ఇదే భక్తులు కోరుకుంటుంది. తప్పు చేశారా శిక్ష విధించండి తప్పకుండా, మొహమాటం లేకుండా. పరకామణి కేసు ఏమైంది ఇంతదాకా దాంట్లో పూర్తిగా తెలియదు మనకి. అందులో ఉన్నటువంటి ఆ పోలీస్ అధికారి హత్యకు గురయ్యాడు. ఎవరు చేశారు ఇంకా దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా బయటికి రాలేదు. ఏమైంది పరకామణి కేసు, ఏమైంది? దానికి సమాధానం లేదు.
అలాగే లడ్డు కల్తీకి సంబంధించి, లడ్డులో నెయ్యి కల్తీకి సంబంధించి కమిషన్ల మీద కమిషన్లు. ఒక పక్కన సిట్ వాళ్ళు ఆల్రెడీ రిపోర్ట్స్ ఇచ్చి ఉన్నారు, స్పష్టంగా వాళ్ళు అందులో చెప్పారు, సిట్ రిపోర్ట్లో ఉంది. ఇప్పుడు ఏకసభ్య కమిషన్ చెప్పింది, ఇప్పుడు మళ్ళీ దాని మీద హై లెవెల్ కమిటీ యాక్షన్ తీసుకోవడానికి ఇన్ని కమిటీలు ఇంత టైం తీసుకుంటే ఇక భక్తులకు సమాధానం ఏం చెప్తారు అనేదే ఒక భావన తప్ప ప్రభుత్వం తప్పు చేస్తోంది అని కాదు, బట్ చెయ్యాల్సింది సరిగ్గా చెయ్యట్లేదు అనేటువంటిదే. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.